నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చైతన్య. నేను ఆబ్స్టిట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్, ఇది భీమారం రోడ్ మీద ఆపోజిట్ టు కాకతీయ యూనివర్సిటీ గేట్ ఉంది. ఈరోజు మా హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయింది. మన ఎమ్మెల్యే సార్ నాయని రాజేందర్ రెడ్డి గారు అనుకున్న డివిజన్ అండ్ ఎమ్మెల్యే సార్ నాగరాజు సార్ మదనపేట డివిజన్, ఇంకా ఎక్స్ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ఈరోజు అయింది. మా హాస్పిటల్లో వచ్చేసి ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, ఇంకా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఇంకా యూరాలజీ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీలో వచ్చేసి మనకు అన్ని నార్మల్ డెలివరీస్ అవుతాయి. సిజేరియన్ సెక్షన్స్, హిస్టెక్టమీస్, ఇంకా గర్భసంచికి గడ్డలైనవి లైక్ ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఓవేరియన్ సిస్ట్, పీసీఓడి ఇలాంటి సమస్యలు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అన్ని గైనకలాజికల్ సర్జరీస్, అన్ని గైనకలాజికల్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ కాస్మెటిక్ గైనకాలజీది ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. అందులో వచ్చేసి మనకు ఇక్కడే వరంగల్లో ఫస్ట్ టైం మనము జెట్ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అది అధునాతమైన ట్రీట్మెంట్. ఇంట్లో ఏంటంటే లైక్ మూత్రం ఆగట్లేదు, లేకపోతే స్పీడ్గా మూత్రం వస్తుంది అని కొందరు మహిళలకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది మనము ఇస్తాము. వాళ్ళకు ఆ సర్జరీ లేకుండా మనకి ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు అది క్యూర్ అయిపోతుంది. ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ యశస్వి హాస్పిటల్. ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ని మేము మన మొట్టమొదటిసారిగా జెట్ ప్లాస్మా థెరపీ అనేది ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీ, కాస్మెటిక్ గైనకాలజీలో తేవడం అనేది జరిగింది. ఇంకా జనరల్ సర్జరీ ప్రకారంగా చూస్తే లాప్రోస్కోపిక్ సర్జరీస్ స్మాల్ మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్, స్మాల్ హోల్స్ ద్వారా, ఇంతకుముందు పెద్ద కోతుల ద్వారా జరిగే సర్జరీస్ని కూడా స్మాల్ హోల్స్ ద్వారా మనం పెద్ద సర్జరీలు అనేవి, అధునాతనమైన సర్జరీలు అనేవి చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మా జనరల్ సర్జరీస్లో మెయిన్ అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా, మళ్ళీ పిత్తాశయంలో రాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్కి మనకు సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా, లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ సర్జరీస్, లాప్రోస్కోపీకి హెర్నియా సర్జరీస్, ఇంతకుముందు గోత ద్వారా అయ్యే సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు లాప్రోస్కోపిక్ ద్వారా మనము సర్జరీస్ అయితే చేయడానికి మన దగ్గర లాప్రోస్కోపిక్ సెట్ అనేది ఉంది. ఇంకా నరాల వాపులు, రొమ్ములో గడ్డలు, తర్వాత చూసుకుంటే శరీరంలో ఎక్కడైనా వాపు ఉండడం కానీ, సెల్యులైటిస్ పరంగా ఏవైనా కాళ్ళు వాపులు రావడం కానీ, వీటికన్నిటికీ మన దగ్గర అధునాతన ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశాన్ని మన 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 జిల్లాలోని ప్రజలందరూ వినియోగించుకోవాలి.